నిజంగా ఒక మాట చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులు చేతగాని వాళ్ళనే చెప్తా స్పష్టంగా. నిజం. దేనికంటే వాళ్ళు చేతగాని వాళ్ళు కాబట్టి ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి సింహాసనం మీద ఏదో శ్లోకం ఉంది కదా, కనక సింహాసన సునకము కూర్చుండబెట్ట వెనకడి గుణమేళ మాధురు కదరా సుమతి అని. సో కుక్కను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏం చేసింది? సింహాసనం మొత్తం గీకి పెట్టేసి వెళ్ళిపోయింది. అంటే హిందూ ధర్మం రాజు వెళ్తున్నటువంటి ఒక స్థానంలో ఒక వేరే మతాన్ని నమ్ముతున్నటువంటి, వేరే మతంలోకి వెళ్తున్నటువంటి, కేవలం బైబిల్ని మాత్రమే ఎక్కువగా ప్రధానంగా తీసుకొని వ్యవహరించేటువంటి తన జీవన శైలిని నడిపించేటువంటి ఒక కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అంటే ఇక్కడ చాలామంది అనుకుంటారు కులమతాలు ఇక్కడ కూడా రేపుతున్నారని. కులమతాలు కాదు, ఏదైతే ఒక ధర్మం ఉందో ఆ ధర్మాన్ని ఇప్పుడు నీ చర్చికి వచ్చి నేను మొత్తం ప్రసాదం పెడతానంటే నువ్వు తింటావా? నువ్వు ఊరుకుంటావా? దీంట్లో కొత్తది ఇంకోటి వచ్చింది, జై భీమ్. అంటే ఎవ్వడికి హిందువుల మీద దాడి చేయడానికి ఒక అవకాశం కావాలి అంటే పాపం ఆయన దొరికారు, అంబేద్కర్ గారు. ఆయన తీసుకొచ్చి నిల్చోబెడుతున్నారు. అంబేద్కర్ గారు హిందువులకి ఏమన్నా యాంటీనా? ఆయన ఏమన్నా కాదుగా, అందరికీ ఒకేలా రాశారుగా, రాజ్యాంగం మొత్తం అందరికీ ఒకటే రాశారుగా, అవునా? మరి రిజర్వేషన్లు అని చెప్తున్నారమ్మా. రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చారు? ఒకప్పుడు వెనకబడ్డ మతాల వాళ్ళకి, కులాల వాళ్ళకి ఇచ్చాము. దేనికంటే జ్ఞానం, సంపద మొత్తం, విద్య మొత్తం కూడా బ్రాహ్మణుల దగ్గరే దాచిపెట్టుకున్నారు. ఉన్నత కులాల వాళ్ళు మాత్రమే దాచిపెట్టుకున్నారు. వాళ్ళ దగ్గరే ఉన్నాయి, మాకు లేవు కాబట్టి మాకు రిజర్వేషన్లు కావాలని అన్నారు. అంటే దీన్ని బట్టి నువ్వు చెప్పకుండానే అగ్ర కులస్తుల వాళ్ళు జ్ఞానవంతులు అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావుగా, నువ్వు అజ్ఞానం అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావుగా, అంతే కదా? మరి ఇప్పుడు జ్ఞాని అని నేను అయ్యాను అని చెప్పి చెబుతున్నావు కదా, మరి జ్ఞాని అయినప్పుడు నీకు రిజర్వేషన్లు దేనికి? వద్దు కదా. అంబేద్కర్ గారు కూడా ఎంతవరకు కొంతకాలం వరకు రాస్తే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళ లబ్ధి కోసం దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. మీకు రిజర్వేషన్లు. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది అదే కదా, అవునా? రిజర్వేషన్ల కోసమని గొడవలంతా జరిగినాయి అక్కడంతా. ఆ వంక పెట్టి వేరే కారణాల వల్ల కూడా మొత్తం యుద్ధాలు జరిగినాయి, అంతా నాశనం చేసి పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశం కావచ్చు, మన హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి నాయకులు తప్ప వేరే ఇతర మతస్థులు ఎవరైనా వస్తే, మరో పాకిస్తాను, ఈ వీళ్ళు ఉంటారు కదా క్రిస్టియన్స్ దేశం ఏదో ఉంటారు, ఆ దేశంలా ఇజ్రాయిల్ లాగా మరో పాకిస్తాన్ లాగా మారిపోయేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి హిందువులందరూ కూడా. దేనికంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి యుద్ధం జరుగుతున్నటువంటి రామజన్మభూమిలో బాలరాముణ్ణి ప్రతిష్ఠ చేసిన చోటనే హిందువుగా నిలుచున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం గెలవలేదు అంటే నువ్వు హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి, అవునా? అక్కడే ఓడిపోయింది కదా. అక్కడ నువ్వు ఓడిచ్చావు అంటే 500 సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి యుద్ధానికి వచ్చినటువంటి ప్రతిఫలానికి నువ్వు ఇచ్చినటువంటి ఫలితం ఏంటి? అక్కడ మోడీ గారు ఓడిపోలా, హిందుత్వం మొత్తాన్ని ఓడిచ్చారు అక్కడ. ఇలాంటివే జరుగుతున్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు మరి తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుంది? కొవ్వు, ఫిష్ ఆయిల్, చేప నూనె